హలో గాయ్స్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. సో చెప్పాను కదా, ఈరోజు హారిజాంటల్ లైవ్ ల్యాప్టాప్లో వచ్చాను. సో ఈరోజు మనం నార్మల్ లైవ్ Q&A కాకుండా నా స్టూడెంట్ ఒక హౌస్ వైఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కొట్టింది. సో తనతోటి మనం మాట్లాడదాం, తన ఎక్స్పీరియన్స్ ఏంటి, హౌ షీ లెర్న్డ్, వాట్ ఈస్ ద ప్రాసెస్ అన్నది. సో దట్ మిగతా వాళ్ళకు కూడా మోటివేషన్గా ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఇంట్లో ఉన్నారో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయగలుగుతామా లేదా అనేది మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఓకే, రైట్. కొద్దిసేపు వెయిట్ చేద్దాం, పీపుల్ ఆర్ కమింగ్. రాజేష్, హాయ్ రాజేష్. రైట్, I will put it here. నరేష్, హాయ్. ఓకే, పీపుల్ ఆర్ కమింగ్. చలో, సో ఎవరైతే ఉమెన్ వస్తున్నారో లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో మీరు కూడా యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ టు అన్నపూర్ణ కూడా మాట్లాడుతుంది. ఇనిషియల్గా నేను తనతో మాట్లాడి తన ఎక్స్పీరియన్స్ తీసుకొని దెన్ విల్ గో ఫర్. పవన్, హరీష్, నితిన్, హౌ ఆర్ యూ? ఎవ్రీబడి హాయ్. ఐఎమ్ ఇన్వైటింగ్ అన్నపూర్ణ. మెమోరీస్ విత్ మ్యాగీ, హాయ్. అన్నపూర్ణ, హాయ్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అన్నపూర్ణ, కంగ్రాచులేషన్స్, జాబ్ కొట్టినావు. మరి థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి దావత్ లేదా? మీకే సార్ మొత్తం. చలో, అన్నపూర్ణ, చెప్పండి సార్. ఐ వాంట్ టు నో వేర్ ఆర్ యూ ఫ్రమ్, నీ ఎడ్యుకేషన్ ఏంటి, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకున్నావు, నేర్చుకునేటప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇప్పుడు జాబ్ కొట్టినావు, ఫ్యూచర్ నీ గోల్స్ ఏంది, వీటన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత మనం మాట్లాడిన తర్వాత వ్యూవర్స్కి ఒక క్వశ్చన్స్ తీసుకొని వి విల్ క్లారిఫై ఇట్. ఓకే, చలో. ఓకే, రైట్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ అన్నపూర్ణ. ఐఎమ్ ఇన్ హైదరాబాద్. మై క్వాలిఫికేషన్ ఈజ్ MCA. ఐఎమ్ పాస్డ్ ఇన్ 2010. ఇన్ని రోజులు ఏం చేస్తున్నాను? 10 తర్వాత ఏం చేశారు? 10 తర్వాత యాక్చువల్లీ నాకు MCA సార్, నాది ఫస్ట్ ఇయర్లోనే మ్యారేజ్ అయిపోయింది. సో సెకండ్ ఇయర్లో బాబు, థర్డ్ ఇయర్లో నేను అలాగే ఎగ్జామ్స్ కంటిన్యూ అయ్యాను. బట్ నాకు క్యాంపస్ సెలక్షన్స్లో వచ్చింది. బట్ నేనేంటి అంటే మా బాబు, చిన్న బాబు వల్ల చేయలేకపోయాను సార్. ఆ తర్వాత మేము బెంగళూరు షిఫ్ట్ అయ్యాము, అక్కడ ఉన్నాము. ఆ తర్వాత కొన్ని 6 ఇయర్స్ అక్కడ ఉన్నాం సార్. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ నేను SAP ABAP నేర్చుకున్నాను, సెలీనియం నేర్చుకున్నాను, సాఫ్ట్వేర్గా ట్రై చేశాను, అండ్ ఫ్రీలాన్సర్గా కూడా చేశాను కరోనాలో. ఓకే, దేనిపైన చేశారు? నేను ఫ్రీలాన్సింగ్ వచ్చేసి మా సారు రోబోటికల్ మీద వర్క్ చేస్తారనమాట. తనకి హెల్పింగ్గా చేశాను. అది మొత్తం వర్క్ లా కాకుండా తన ప్రాజెక్ట్ తీసుకుంటే నేను తనకు హెల్ప్ చేశాను అనమాట. కంటిన్యూ చేయలేదు? కంటిన్యూ అంటే మళ్ళీ నాకు పాప సార్, మళ్ళీ పాప, చిన్న పాప నాకు ఉండడానికి. ఇప్పుడు మేమేంటి అంటే సిటీకి చాలా లాంగ్లో ఉంటాము. మేము వెళ్ళి రావడానికి చాలా టైం టేకింగ్ పడుతుంది. ఒకసారి మా సారు, నేను లాంగ్ డిస్టెన్స్ వల్ల అండ్ పాప, చిన్న పాప ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను సార్. ఓకే, రైట్ రైట్. సో మెజారిటీ ఆఫ్ ఉమెన్ హూ ఆర్ మ్యారీడ్ విత్ కిడ్స్, వీళ్ళందరికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, స్టక్ అయితే అవుతుంది కదా. బట్ ఒక్కసారి కిడ్స్ అంటే ఒక్కటి కాదు సార్, నేను చాలా చేశాను. టాటా ఇన్సూరెన్స్ చేశాను, అండ్ నేను ఆంవేలో కూడా వర్క్ చేశాను సార్ 2 ఇయర్స్. సో డిజిటల్ మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? డిజిటల్ మార్కెటింగ్ నేను ఒక 1 ఇయర్ బ్యాక్, నేను మీదే మా సార్ వల్ల మరదలు అనమాట, తను డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్పింది. సో అప్పుడు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. పలానా ODMT అని ఉంటుంది అని అంటే అప్పుడు నాకేం ఇంట్రెస్ట్ లేదు. కొన్ని రోజుల తర్వాత నాకే మా పాప స్కూల్కి వెళ్తుంది, ఇప్పుడు కొంచెం టైం ఉంది, ఏదైనా నేర్చుకోవాలని గూగుల్లో సెర్చ్ చేస్తే డిజిటల్ మార్కెటింగ్ మీద ఇప్పుడు కొత్తది ఏముంది అనేది అంటే ఇదే అని తెలిసిందనమాట. ఇది తెలిసినాక కూడా చాలా స్ట్రగుల్ అయ్యాను సార్. ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, పేమెంట్ పెట్టించుకుంటే మళ్ళీ దాన్ని ఎందుకు అంటే నేను ఆల్రెడీ 2-3 కోర్సులు నేర్చుకుని వేస్ట్ చేశాను అనమాట. మళ్ళీ ఇలాగే అవుతుందా అనేసి చాలా
స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఆ సో తర్వాత మీరు లాస్ట్‌కి మీరు మీ ఎవరితో వీడియోస్ మాట్లాడారు? చూసి ఓడిఎంటీలో ఫస్ట్ ఎవరితో మాట్లాడారు మీరు? ఓడీఎంటీలో డైరెక్ట్ నేను మీతో లైవ్‌లో మాట్లాడాను సార్ ఒకరోజు. ఓకే. ఓకే. రైట్. రైట్. ఓకే. నాకు లైవ్‌లో గుర్తుంది. మాట్లాడిన తర్వాత మీరు ఒకసారి ఆ! మాట్లాడారు. నాకు జాబ్ గావాలి. నాకు నీడ్ ఉంది. అయితే మీరు ఆ! మాట్లాడినప్పుడే నేను మీకు ఒక జాబ్ గూడా ఉందని చెప్పానక్కడ. బట్ ఆఫీస్ అవును. మీరు ఎల్బీ నగర్ సమ్‌వేర్ ఉంటారని జెప్పారు. దూరం అవును. అయితుంది. ఇంక అప్పుడే అవును. డిసైడ్ అయ్యాం మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఈస్ బెటర్ అని జెప్పేసి. ఓకే. హ్మ్. సో నీకు ఆ అండ్ రోజు చూస్తే అవును సార్. నీకప్పుడు మీకు నేను లైవ్‌లో మాటిచ్చాను. చూసి అవును. కంపల్సరీ మీకు ఇచ్చారు. ఇచ్చారు. ఇప్పిస్తా అని జెప్పాను. టుడే యూ ఆర్ విత్ ఎ జాబ్. హ్మ్. రైట్? అలాగే అయితే నేను మీ వీడియోస్ చూసే నేర్చుకున్నాను సార్ నేను డిజిటల్ మార్కెటింగ్ గూడా. అండ్ హ్మ్. అందుకోసమే బిఫోర్ మీ వీడియోస్ చూసి చాలా పర్ఫెక్షన్ అయ్యాను. అండ్ హ్మ్. కృష్ణప్రియ మేడం జెప్పింది చూడండి. హ్మ్. దానికైతే చాలా ఫిదా అయిపోయాను సార్. ఓకే. ఎందుకు అంటే మేడము మాకర్థమయ్యేలాగా జెప్పింది. ఈవెన్ దో ఓకే. అందరుంటారు సార్. కొంతమంది పర్ఫెక్షన్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పిల్లలుంటారు. తెలుగు మీడియం హ్మ్. పిల్లలుంటారు. కొంతమందికేందంటే ఇప్పుడే ఎడ్యుకేషన్ అయిపోయినోళ్ళకి వాళ్ళకి ఈజీ. హ్మ్. మాకేంటి అంటే కొంచెం గ్యాపొచ్చింది గదా సార్. అర్థం హ్మ్. గావడానికి టైం పడతది. సో, హ్మ్. ఎలాంటి వాళ్ళకైనా అర్థమయ్యేటట్టు చెప్పింది మేడం. గుడ్. 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 అండ్ మేబీ మేడం లైవ్ సుశ్లేష చూస్తుంటే మేడం గూడా ఏంటి ఏంటి సార్? చెప్పండి. చెప్పండి. సుశ్లేష మేడం. సుశ్లేష మేడం గూడా చాలా బాగా సపోర్ట్ జేస్తారు. మేడం. హ్మ్. డౌట్ సెక్షన్ మేడం అన్నమాట. ఆమె గూడా ఓకే. బాగా క్లారిఫై జేస్తారు. అండ్ ఎనీ టైమ్ ఈ టైమ్, ఆ టైమ్ అని ఏం లేదు. ఎనీ టైమ్ అవైలబుల్‌లో ఉంటారు. అయితే ట్రైనర్ సపోర్ట్ అన్నది ఒక 3 మంత్స్, 4 మంత్స్ బ్యాక్ లేదన్నమాట. మొత్తం క్వెషన్స్ అన్ని హ్మ్. ట్రైనర్స్‌నే అడుగుతున్నారన్నమాట. అప్పుడు మాకు అర్థమైపోయింది దేర్ ఈస్ ఎ గ్యాప్ ట్రైనర్ అంత టైమ్ స్పెండ్ చేయాలన్న తోటి ట్రైనర్ కోఆర్డినేటర్ అన్నది తీసుకొచ్చాం. అది చాలా హెల్ప్ అయింది. స్టూడెంట్స్ వాళ్ళని బాగా యుటిలైజ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మీరు సుశ్లేష అని చెప్పారు కదా! షీ ఈస్ డూయింగ్ రియల్లీ గుడ్ అన్నమాట. వి హావ్ టోటల్ 4 ట్రైనర్ కోఆర్డినేటర్స్. నలుగురు ఉన్నారన్నమాట. సో ఒక ప్రాసెస్‌ని బిలీవ్ చేసినాము అన్నపూర్ణ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓడీఎంటీకి వచ్చిన వాళ్ళకు కౌన్సెలింగ్ ఉంటుంది. వి హావ్ ఎ టీమ్. దాని తర్వాత ట్రైనర్స్ డెమో గాని, ఓకే. క్లాసెస్ తీసుకోవడం గాని. మళ్ళీ తర్వాత సెపరేట్ డౌట్ సెషన్ పెట్టినామనమాట. సో దట్ మీకు ఎందుకంటే ట్రైనర్ అన్ని టైమ్‌లో అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్‌లో ఉంటారు కాబట్టి ట్రైనర్ కోఆర్డినేటర్స్ మీకు హెల్ప్ చేస్తున్నారు. మళ్ళీ అయిపోయిన తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నారు కదా! మాక్ అన్నీ ఇంటర్వ్యూస్ తీసుకున్నాం. అన్నీ మాక్ తీసుకున్నాం. ఇంటర్వ్యూస్ తీసుకోవడం గాని, అంత అయిపోయినాక సర్టిఫికేషన్ దెన్ యూ విల్ బి ఇన్ అ ప్లేస్‌మెంట్. నీకు లక్ ఏందంటే నువ్వు అయిపోక ముందే నీకొచ్చింది. దిస్ ఈస్ నాట్ ద కేస్ అంటే అందరికి చెప్తున్నాను. ఎ ఎంట్‌లోనే నేనేం ఉన్నాను. చెప్తున్నా అంటే ఐయామ్ నాట్ గాడ్ లైక్ జాయిన్ అయిన ప్రతి హౌస్ వైఫ్‌కి ఎంబడే ఇస్తాను గ్యారంటీ లేదు. అంటే కొందరు ఇంకా 2 మంత్స్ అయింది వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఈరోజే నేను ఒక వీడియో పంపించాను వాళ్ళకు. ఎందుకంటే ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకు బోలెడన్ని జాబ్‌లు ఉన్నాయండి. నేను 10 జాబులు పెడితే ఆడ అప్లై చేసేవాళ్ళు ఇద్దరే ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌కి మాత్రం చాలా మంది ఉన్నారు. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ స్పేస్‌లో జాబ్‌లు క్రియేటం ఫాస్ట్‌గా చేయడం అంత ఈజీ కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎస్పెషల్లీ. ఆఫీస్‌కెళ్ళేవే చాలా ఉన్నాయి. ఇంకొకటి పీపుల్ నేను హైదరాబాదే కాదు, బెంగుళూరు పోతా, ముంబై పోతా అంటే కోర్స్ అయిపోయినాక ఎవరు ఖాళీగా ఉండరు. ప్రతి ఒక్కరు జాబ్ వస్తుందన్నమాట. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కరీంనగర్ కావచ్చు, కర్నూలు కావచ్చు, రాజమండ్రి కావచ్చు, ఎక్కడెక్కడి నుంచో నేర్చుకుంటున్నారు మన తెలుగు వాళ్ళు. వీళ్ళందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ క్రియేట్ చేయడం అన్నది రియల్లీ ఇట్స్ అ హెక్టిక్ ప్రాసెస్. ఐయామ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఐయామ్ టాకింగ్ టు ద డిఫరెంట్ కంపెనీస్ అన్నమాట. మన ఈ మెజారిటీ నా ప్రిఫరెన్స్ ఏందంటే విమెన్ హూ హావ్ ఎ కిడ్స్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీగా ఫిలప్ చేయాలి. కొందరు మెన్ కూడా ఉన్నారు. రీసెంట్‌గా నేను ఒక స్ట్రాటజీ అడిగినప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ పంపించారు. చాలా అంటే చాలా బాగా పంపించారు. కానీ వాళ్ళు ఆఫీస్‌కెళ్ళడానికి ఏంటంటే వాళ్ళకి కూడా మ్యారేజ్ అయింది, పిల్లలున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇట్స్ నాట్ మీన్ దట్ వుమెన్‌కే వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్వైర్ అని కాదు. మెన్ ఉండి ఒక గుంటూరుకు సంబంధించిన ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయనకు పెళ్లయింది, పిల్లలున్నారు. ఇప్పుడు ఆయన హైదరాబాద్‌కి రాలేడు కదండీ! హైదరాబాద్‌కొచ్చి అంటే వాళ్ళని వదిలేయడం కొంచెం కష్టమైన పని. కాబట్టి వీళ్ళంటికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ మనం క్రియేట్ చేస్తే బావుంటది. అండ్ వన్ మోర్ థింగ్ వెన్ కమ్స్ టు వుమెన్ ఇప్పుడు నీకొచ్చింది హై ప్యాకేజ్ ఏం కాదు అన్నపూర్ణ 10,000 ప్లస్ మెల్లిమెల్లిగా 15,000, 20,000 అయితది. బట్ యూ ఆర్ హ్యాపీ కదా! యూ ఆర్ హ్యాపీ విత్ దట్ ప్యాకేజ్. హ్యాపీ. హ్యాపీ. వర్క్ ఫ్రమ్ హ్యాపీ హోమ్. సార్. నేను చెప్తున్నా నువ్వు ఈ డిజిటల్ మార్కెటింగ్‌కి స్టిక్ అయ్యి ఉండు. స్టేయింగ్ ఎట్ హోమ్ వన్ డే డౌన్ ద లైన్ 2-3 ఇయర్స్ నువ్వు రూ. 1,00,000 సంపాదిస్తావు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. నేను అదే సార్ అదే. ఇదే రూమ్‌లో కూర్చున్నా ఇక్కడనే ఉన్నా గదా! నేను లక్షలు సంపాదిస్తున్నా గదా! నువ్వు గూడా సంపాదిస్తావు. కాకపోతే స్టూడెంట్స్ ఏం చేయాలంటే ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. లెర్న్ చేసుకుంటూ ఉండాలి, చేసుకుంటూ ఉండాలి. నీ గోల్ ఏంటంటే ఫ్యూచర్‌గా నువ్వు ఏజెన్సీ ఎట్లా స్టార్ట్ చేయాలి. ఇంకా జాబ్స్ అని ఆలోచించకూడదు. యూ లెర్న్ ఎవ్రీథింగ్ నౌ. బట్ యువర్ ఎండ్ గోల్ షుడ్ బి ఏజెన్సీ ఎట్లా స్టార్ట్ చేయాలి. నీ ఊరేది ఉందో ఆ ఊర్లోనే ఉండి ప్రస్తుతానికైతే మీరు హైదరాబాద్‌లో ఉన్నారు. అస్యూమ్ దట్ యూ ఆర్ ఫ్రమ్ సమ్ ప్లేస్. ఆ ప్లేస్‌లో ఏజెన్సీ యెస్. స్టార్ట్ చేయాలి.
దట్ టు నాట్ ఫిజికల్, అగైన్ ఆన్లైన్. ఎక్స్పెన్సెస్ అవసరం లేదు, సక్సెస్ అవుతారు. ఈ ఇనిషియల్ స్టేజెస్ ఏదో జాబ్ చేస్తున్నారో 10-15,000 రూపాయల నాలెడ్జ్ కోసం ఉండాలి. కానీ బట్ మన తెలుగు వాళ్ళ మెంటాలిటీ ఏంది, జీవితాంతం జాబ్లో చేస్తాం, అట్లొద్దు. 2 to 3 నాకు ఇయర్స్ లేదు సార్. నాకు యాజ్ ఏ ఎంటర్‌ప్రెటర్‌గా ఉండాలని నా గోల్, ఎప్పటికైనా సరే అది రీచ్ అవ్వాలని. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకు ఇంకొక స్టూడెంట్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తుంది, సుకన్య అనుకుంటా. తను ఏంటి అంటే ఒక ఒక ఆమె బిజినెస్ ఓనర్ ఉంది, సుధా అని. ఆమె శారీస్ సేల్ చేస్తుంది అనమాట, వెబ్సైట్ చేసుకుంది, అన్ని చేసుకుంది. బట్ షీఈస్ స్ట్రగ్లింగ్, సేల్స్ ఎట్లా చేయాలో స్ట్రగుల్. అప్పుడు వాళ్ళు మమ్మల్ని రీచ్ అయినప్పుడు నేను ఇది ఇచ్చాను అనమాట. ఓకే, ఇప్పుడు ఈమె ఆ వెబ్సైట్ని మోడిఫికేషన్ చేయడం కానీ, ఇదంతా మీకు కూడా వచ్చు కదా, ఎస్ఈఓ చేయడం కానీ, షాపింగ్ యాడ్స్ రన్ చేయడం కానీ, ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయడం కానీ, ఇవన్నీ చేసినా ఇప్పటికీ స్కేల్ రాలేదు. ఎందుకోసం అంటే శారీ సేల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బ్రాండ్ ఏంది, అసలు నువ్వెవరు, నీ దగ్గర ఎందుకు కొనాలి. చాలా వరకు నార్త్ ఇండియాలో స్కామ్లు అయినాయి. వెబ్సైట్లో తక్కువ కాస్ట్ పెట్టేసి వాడు ప్రైస్ తక్కువ పెడతాడు, సేల్ వస్తుంది, కానీ వాడు పైసలు తీసుకుంటాడు కానీ మనకు ప్రొడక్ట్ ఇయ్యాడు. కాబట్టి జనాల్లో నమ్మకం లేదనమాట. అలాంటప్పుడు నన్ను అడిగింది మళ్ళీ సుకన్య, సార్ ఏం చేద్దామంటే చెప్పిన, ఆ బిజినెస్ ఓనర్ని వీడియో మార్కెటింగ్ చేయమని చెప్పండి, శారీ చూపించుకుంటూ మాట్లాడమని చెప్పండి అని చెప్పిన. 1 month చేయండి, పీపుల్ ఐడెంటిఫై యువర్ బ్రాండ్, దెన్ పీపుల్ డెఫినెట్లీ బై ఫ్రమ్ యూ అని చెప్పండి. వాళ్ళు స్టార్ట్ చేశారు, సూన్ వాళ్ళకు సేల్స్ వస్తుంది. కాబట్టి ఛాలెంజ్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చినంత మాత్రానే అయిపోతుంది. ఎందుకంటే ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు, దాన్ని అనలైజ్ చేసుకోవాలి, దానిలో చిన్న చిన్న ప్రెషర్ ఏమిటో కూడా తీసుకోవాలి. మీ గోల్ ఒకటి. కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎలా ఉంటాయంటే పీపుల్ దే ఎంజాయ్, ఏదో పని చేసి అట్లా కాదు. దీన్ని సీరియస్గా నీ గోల్ ఏంటంటే యూ వాంట్ టు బికమ్ ఎంటర్‌ప్రెన్యూర్ అనమాట. ఈ 10,000 నీ గోల్ కాదు, ₹1,00,000 నీ గోల్. కాబట్టి దీన్ని సీరియస్ తీసుకున్నాను అనుకో, డెఫినెట్గా యూ విల్ సక్సెస్ అన్నపూర్ణ. ఓకే ఓకే సార్. రైట్. ఇక్కడ సాయి కుమార్ క్వశ్చన్ అడిగాడు, ఇందులో మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా, ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా అని. షూర్ సార్, షూర్, ఖచ్చితంగా వచ్చింది కదా. ఇప్పుడు నేను ఓన్గా ఎస్ఈఓకి బ్యాక్ లింక్స్ చేయగలుగుతాను, అండ్ పోస్ట్ రాయగలుగుతాను, బ్లాగ్స్ క్రియేట్ చేయగలుగుతాను, షాపింగ్ చేయగలుగుతాను, ఎస్ఎంలో ఫేస్బుక్. నేను నా ఇంటర్వ్యూనే లైవ్ యాడ్ చేసి చూపించాను సార్. ఓకే, ఇంకొక క్వశ్చన్ తీసుకుంటా. హాయ్ సార్, నేను డిజిటల్ మార్కెటింగ్ నీష్తో ఒక వెబ్సైట్ రన్ చేస్తున్నాను. నీ వెబ్సైట్ నేను మంత్లీ ఎంత ఎర్న్ చేయొచ్చు? ఇండియా, చైనా, ఇంకా కొన్ని లొకేషన్స్లో వ్యూ వస్తున్నాయి. డైలీ 100 ట్రాఫిక్ ఆర్గానిక్ చేయండి. ఇంకా ట్రాఫిక్ కావాలి, ఎర్న్ చేయొచ్చు అనేది. అంటే బ్లాగింగ్ మీద మీరు ఎర్న్ చేయాలనుకుంటే దిస్ ఇస్ అ లాంగ్ టర్మ్ ప్రాసెస్ అనమాట. ఓకే, మీకు ఒకసారి బ్లాగ్స్ పెరిగినాయి అంటే ట్రాఫిక్ పెరుగుతుంది, దెన్ డెఫినెట్లీ 30K ఎర్న్ చేయాలంటే సమ్ టైమ్స్ ఎక్కువ టైం పట్టకపోవచ్చు. కాకపోతే ప్రతిసారి మిమ్మల్ని మీరు మోడిఫై చేసుకుంటుండాలి, బట్ వస్తుందండి. దాంతోపాటు యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయండి, ఓన్లీ బ్లాగింగే కాదు, యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయండి. ఇండియాలో స్టడీ ఎట్లా ఉందంటే people don't want to read more, they want to watch videos, understand it. Western countries they want to read more, but ఇక్కడ మనం రీడ్ తక్కువ, వ్యూస్ ఎక్కువ. కాబట్టి వ్లాగింగ్ చేసుకోండి, అనుబంధంగా ఇది చేస్తే ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేయండి, సో దట్ ఫాస్ట్గా గ్రో అవుతారు అనమాట. ఓకే, రైట్. అండ్ ఎవరికైనా సరే అన్నపూర్ణ క్వశ్చన్స్ అడగాలంటే మీరు క్వశ్చన్స్ అడగండి, ఐ టేక్ ద క్వశ్చన్స్. బిఫోర్ దట్ ఐ టేక్ వన్ మోర్ స్టూడెంట్. తనతో పాటు జాయిన్ అయిన స్టూడెంట్ శిరీష ఉందన్నమాట. తను కూడా హౌస్ వైఫ్, తను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలని ఉద్దేశంతో వచ్చింది. రీసెంట్గా కోర్స్ అయిపోయింది, ఇంకా జాబ్ రాలేదు, బట్ తనకు కూడా జాబ్ వస్తుంది. తనతో కూడా మాట్లాడదాం. శిరీష, హాయ్. హాయ్ సార్. మీరు చెప్పండి మీ గురించి. వేర్ ఆర్ యూ ఫ్రమ్, హౌ యూ కేమ్ టు డిజిటల్ మార్కెటింగ్? హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ శిరీష. ఎస్టర్డే కంప్లీటెడ్ అయింది నా కోర్స్, 45 days కోర్సు. 11 years గ్యాప్ ఉంది నాకు, 11-12 years గ్యాప్ ఉంది. ఐ కంప్లీటెడ్ ఎంసీఏ 2011, పాస్డ్ అవుట్. ఆఫ్టర్ 5 years బ్యాక్ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యాను సార్. తర్వాత ఇంక నేను కంప్యూటర్స్ కోర్స్ అనేది ఏమీ చేయలేదు, వెళ్ళలేదు. ఇప్పుడే మీ వీడియోస్ చూసినప్పుడు ఒకసారి ట్రై చేద్దాం, ఇప్పుడైనా ఒకసారి ట్రై చేద్దాం అనిపించి ట్రైతోనే వచ్చాను సార్. అంటే మనకి ఫస్ట్ టైం కదా, గ్యాప్ వచ్చింది, ఒకసారి ట్రై చేద్దామని వచ్చాను. శిరీష, నీలాక కరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎంసీఏ వాళ్ళే చాలా మంది ఉన్నారు అనమాట. వాళ్ళు హెసిటేట్ చేస్తారు, నేను చేద్దునా వద్దా, చేయాలా వద్దా. నేను చెప్తున్నా ఈ లైవ్ పరంగా ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు ఇప్పుడు ఫ్రీ, పిల్లలు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మీరు ఫ్రీ అవుతారు. బట్ ఈ మధ్యలో ఉమెన్ ఎలా అవుతారంటే శిరీష, దే ఫీల్ లైక్ ఐ షుడ్ డూ సంథింగ్. అరే ఇంట్లో వంట వండడం ఇదే కాదు అంటే యూఆర్ కంఫర్టబుల్, మేబీ ఇంట్లో అన్ని ఇస్తున్నా కూడా ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అన్నది చాలా పెరిగింది అనమాట. నేను అబ్జర్వ్ చేస్తున్నా ఇది. అంటే చాలా మంది కూడా డబ్బుల కోసం అయితే చేస్తలేరు. కొందరికేమో నీడ్ ఉంది, కొందరికి డబ్బులే మ్యాటర్ కాదు బై.
నాకు రెస్పెక్ట్ కూడా కావాలి, అండ్ ఐ వాంట్ టు ఫేస్ సమ్ ఛాలెంజెస్ అన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అలాంటి వాళ్ళు నేను ఏం చెప్తున్నా అంటే బోత్ వెదర్ యూ వాంట్ మనీ ఆర్ వెదర్ యూ వాంట్ సాటిస్ఫాక్షన్ కరియర్ కావాలనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ రండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఇది ఎంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంటుందంటే యూ విల్ నెవర్ గెట్ బోర్డ్. శిరీష, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, ఎన్ని అవర్స్ వర్క్ చేస్తుంటావు ఎవ్రీడే? 4 అవర్స్, ఒక్కొక్కసారి 3 అవర్స్, ఒక్కొక్కసారి 5 అవర్స్ అయినా పట్టింది సార్. అంటే నేనేం కంప్యూటర్ స్టూడెంట్ అయినప్పటికీ నాకు అంత నాలెడ్జ్ అనేది తక్కువే. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది కూడా నాకు కొత్తగానే అనిపించింది. కానీ దాంట్లో ఉండే స్పెల్లింగ్స్ కానీ కొత్త కొత్త వర్డ్స్ కదా సార్, నేనెప్పుడు వినుండను. అవి గుర్తుపెట్టుకొని మంచిగా నేను దాన్ని గుర్తుపెట్టుకొని చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. అందువల్ల నాకు అంటే నాకు కన్ఫర్మ్‌గా అది రావాలి దాని మీద సబ్జెక్ట్ అని ఎక్కువ టైం పెట్టేదాన్ని. గుడ్. అంటే ఇప్పుడు నువ్వు ఎంసీఏ తర్వాత అంత గ్యాప్ తర్వాత వచ్చావు కదా, ఏమన్నా ఛాలెంజెస్ ఫేస్ చేసావా స్టార్టింగ్‌లో? అర్థం కాకపోవడం గాని అలాంటి ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? అంటే ఫస్ట్ క్లాస్ మాత్రం వినాలి అని ముందు నాకు జాయిన్ అయ్యే ముందే ఎలాగైనా ఫస్ట్ డే నుంచి ఎండింగ్ డే వరకు మిస్ అవ్వకూడదు అని నేనొక గోల్ పెట్టుకున్నా. అంటే ఇప్పుడు నేను గ్యాప్ వచ్చింది. నేను జాయిన్ అయ్యాను. ఇది వేస్ట్ అవ్వకూడదు. 1 డే మిస్ అసలు ఆబ్సెంటే పెట్టలేదు సార్ 1 డే గూడా. వెరీ గుడ్. ఆబ్సెంట్ పెట్టకూడదు. ఎవ్రీ డే టాస్క్ నేను ఆ రోజే కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ పక్క రోజుకి నేనిట్లా పెండింగ్ పెట్టుకుంటే అప్పుడు నాకు ఇంట్రెస్ట్ పోతది. చేయబుద్ధి కాదు. అట్లా డే టు డే టాస్క్ మ్యామ్ ఇచ్చింది ఆ రోజే కంప్లీట్ చేసేదాన్ని. అలా నాకు కష్టం అనిపించదు. ఆ రోజుడిదే అయిపోగొట్టుకుంటే. వెరీ గుడ్ శిరీష. శిరీష ఇప్పుడు ఆన్ ద కెమెరా సార్ అంటుంది కానీ ఆఫ్ ద కెమెరా అన్న అంటది. అన్న నాకు జాబ్ వస్తదా అంటే సిస్టర్ డోంట్ వరీ యూ విల్ గెట్ ఎ జాబ్ అని చెప్పిన. మళ్ళీ నీతో జాబ్ కొట్టించి మళ్ళీ ఇంకో లైవ్ నీతో చేపిస్తా, సరేనా? నీకు నమ్మకం వచ్చిందా లేదా? జాబ్ వస్తుంది కదా? తప్పకుండా అన్న. యాక్చువల్‌గా ఇది డిజిటల్ మార్కెటింగ్ ఓన్లీ పైన సబ్జెక్ట్ కాదన్న. లోపల అది ఎగ్జాంపుల్స్ విత్ కృష్ణప్రియ మ్యామ్ చెప్పినప్పుడు అది డెఫినిట్‌గా అది అర్థమైపోతుందన్నమాట. అప్పటిదాకా ఓకే. కానీ లోపలికి వెళ్లి ప్రాక్టీస్ చేసినప్పుడే దానికి కంప్లీట్ వర్క్ అయిపోతదన్న. అది మాత్రం నిజం. పైన చదివితే అది ఇప్పుడేదో ప్రొఫైల్ క్రియేషన్ అంటాం. కానీ ప్రొఫైల్ క్రియేషన్ ఎలా చేయాలి? మనం ఎలా వెళ్ళాలి? ఎలా తీసుకొచ్చుకోవాలి? ఇదంతా మనం ప్రాక్టీస్ చేయకపోతే వేస్ట్ అన్న. అది మాత్రం నిజం. చెయ్యాలి. మనం ప్రాక్టీస్ చేయాలి. కరెక్ట్ శిరీష. సో ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ఎస్పెషల్లీ ఓడిఎంటీలా సక్సెస్ రేట్ ఉండడానికి కారణం ఏంటంటే వి బిలీవ్ పీపుల్ నీడ్ మోటివేషన్ అండి. ఎస్పెషల్లీ ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉన్నారు, మీకు కావాల్సింది మోటివేషన్, నాలెడ్జ్. తెలుగు వాళ్ళు అందరూ తెలివైన లేవయ్యి, ఇంకా మళ్ళీ ఇంకోటి ఏమో అవసరం లేదు. బేసికల్గా మన బ్లడ్లో ఉంది ఆ తెలివి అనేది. ఓకే, మనకు కావాల్సింది ఏంటంటే మోటివేషన్. ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నా నేను చేయగలుగుతాను లేదు, అలాంటి మోటివేటర్ ఒకటి దొరికింది అనుకోండి, డెఫినెట్లీ ఎవ్రీబడి. ఇప్పుడు నేను ఎప్పుడు లక్షల గురించే మాట్లాడతా. ఓకే, అది మాట్లాడడం వల్ల మీకు కూడా ఒకరోజు అనిపిస్తారే ఇఫ్ దిస్ గా ఈజ్ మేకింగ్ మనీ కాంట్ ఐ మేక్ మనీ అని వస్తుంది అనమాట. ఆ థాటే మనని డబ్బులు సంపాదించేటట్టు చేస్తుంది అనమాట. ఇప్పుడు అదే చెప్తున్నా కదా, తనకు 10,000 వస్తుంది, నీకు ఒక 10,000 రావచ్చు, 15,000 రావచ్చు, చెప్పలేము. బట్ మన గోల్ ఏంటంటే లాంగ్ రన్లో ₹1,00,000 ఎట్లా కొట్టాలి, అంతకంటే ఎక్కువ చేయాలి. ఇంకోటి బిజినెస్లు చేయాలి. ఈ ట్రెడిషనల్గా బిజినెస్ కాకుండా ఆన్లైన్ బిజినెస్ చేసి డబ్బులు సంపాదించాలి. యు ఆర్ విత్ మీ, నేను మీతోటి మీ కెరియర్ మొత్తం వరకు ఉంటా, ఎవరిని వదిలిపెట్టను. మళ్ళీ అడుగుతా ఏం చేస్తున్నావు, ఇంకా 15,000 ఎందుకు ఏమున్నావు, బిజినెస్ స్టార్ట్ చేయని చెప్తా. ఐల్ బి విత్ యువర్ బిజినెస్. లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అవసరం, కొంచెం దాంట్లో మీరు చేయొచ్చు. ఓకేనా? తర్వాత మీ ఇద్దరు కూడా ఈ సూన్ మిమ్మల్ని ఒక ఇన్సూరెన్స్ అండ్ రియల్ ఎస్టేట్ దానిలో యాడ్ చేపిస్తా. మనకు ఒక ప్రోగ్రామ్ ఉంది, దాని ద్వారా మీకు ఇన్సూరెన్స్ సెల్ చేసి సంపాదించవచ్చు, ద సేమ్ టైం రియల్ ఎస్టేట్ వెంచర్ సేల్ చేసి కూడా సంపాదించవచ్చు. ఓకేనా? కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, తీసుకుందాము. అన్నపూర్ణ గారు, మీరు త్వరలో పెద్ద ఎంటర్ప్రినర్ అవుతారు తప్పకుండా అని లెర్న్ విత్ హ్యాపీనెస్ చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ నితిన్, అన్నపూర్ణ మ్యామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నారు కదా, ఏం జాబ్ చేస్తున్నారు చెప్పండి? నేను ఎస్ఎంఎం మీద వర్క్ చేస్తున్నాను సార్. ఎవరు అతను, ఇండస్ట్రీ ఏంటి? ఇది ఆదృతి గ్రూప్స్ ఇన్ కేహెచ్పి. ఇది మొత్తం రియల్ ఎస్టేట్ కి సంబంధించింది అనమాట. ఇది చాలా పెద్ద కంపెనీ సార్. మోరోవర్ 24 ఛానల్స్ లో ఎవ్రీడే రన్ అవుతుంటుంది అనమాట మా కంపెనీ గురించి. ఓకే, ఇది కేపీహెచ్పి లో ఉంది. నితిన్ తన రియల్ ఎస్టేట్ లో పనిచేస్తుంది. నితిన్ ఇంకో క్వశ్చన్ అడిగాడు, జర పెద్ద క్వశ్చన్ అడిగాడు. జాబ్ రోల్ ఏంటి మ్యామ్, హౌ యూ చూస్ టార్గెట్ ఆడియన్స్, హౌ డూ యూ రీసెర్చ్ ద టార్గెట్ ఆడియన్స్ మ్యామ్, కొంచెం చెప్పండి. అండ్ హౌ డూ యూ డెస్పరేట్ ద బడ్జెట్ ఫర్ ద యాడ్స్ ఇన్ డిఫరెంట్ క్యాంపెయిన్స్, ప్లీజ్ ఇట్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నితిన్ తను జాయిన్ అయ్యి 2 రోజులు కూడా కాలేదు ఇంకా.
బట్ అయినా సరే ఇప్పటి వరకు నువ్వు చేసిన వర్క్ ఎందుకు చెప్పండి, తన క్వశ్చన్ అడిగింది కాబట్టి నువ్వేం నేను చేసినావు నేను క్యాంపెయిన్ చేసేదంతా ఫేస్‌బుక్‌లో అండి. ఫేస్‌బుక్‌లో బడ్జెట్ అనేది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక యాడ్ చేసేటప్పుడు ఒక 500 అమౌంట్ పెట్టారనుకో, అది ఒక 2,00,000 పీపుల్‌కి రి వెళ్తుంది ఆ యాడ్. ఆ యాడ్ వాళ్ళు అంతమంది చూస్తారనమాట. వీళ్ళు పెట్టే 500కి 2,00,000 మంది చూస్తే ఇద్దరు ఓకే చేసినా వాళ్ళకి ప్రాఫిట్ ఉంటది. ఓకే. ప్రస్తుతానికి నీ క్యాంపెయిన్ లైవ్ అయిందా? ఇంకా ఇంతవరకు చేయలేదు. క్యాంపెయిన్ లైవ్ అయితే చేయలేదు కదా? లేదు సార్. ఓకే. నిన్ను చేయలేదు. క్రియేటివ్ చేయమన్నాడు, చేశాడు. నాకు పంపించావు చూసినా. చాలా బాగుంది. సేమ్ క్యాంపెయిన్ చేయండి. నా సజెషన్ ఒకటే అన్నపూర్ణ. మోస్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ పీపుల్ చేస్తున్న మిస్టేక్ ఏందంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డిజిటల్‌లో లేరు. వచ్చిన వాళ్ళు కూడా చేస్తున్న మిస్టేక్ ఏందంటే, ఆ ప్లాట్, ఆ ఫ్లాట్, విల్లాకి సంబంధించిన ఫోటో పెట్టి లీడ్ జనరేషన్ యాడ్ రన్ చేస్తారు. దానివల్ల లాస్ అవుతుంది. ఫోటో పెట్టకుండా వీడియో పెట్టమనండి. ఆ వెంచర్ దగ్గరికెళ్ళి ఒక పర్సన్ వీడియో తీసుకోవాలి. గైస్ దిస్ ఈస్ దిస్ విజయవాడ హైవేలో కనిపిస్తున్న వెంచర్ ఇది. దీనికి ఈ ఫెసిలిటీస్ ఉన్నాయని మాట్లాడాలి. 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ మాట్లాడి ఆ వీడియోని బూస్ట్ చేయండి. సేల్స్ పెరుగుతది. చాలా పెరుగుతది. ఓకేనా? ఇంకొక మిస్టేక్ ఎంటర్‌ప్రెన్యూర్ చేసేది ఏందంటే రూ. 500 బడ్జెట్ అనేది తక్కువ. మినిమమ్ 2,000 పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అంటే వాళ్ళు ఇప్పుడే స్టార్టప్ సార్. బట్ నా సజెషన్ మార్కెటింగ్‌లో ఈ లైవ్ చూస్తున్న వాళ్ళకి కూడా సజెషన్ ఏంటంటే, మీరు ఏ క్యాంపెయిన్ రన్ చేస్తున్నా 500 వాల్యూ తగ్గిపోయింది కాబట్టి మినిమమ్ 2,000 పెట్టుకున్నారనుకోండి మీకు మంచి లీడ్స్ వస్తుంది. లీడ్ జనరేషన్ యాడ్స్‌లో కొన్నిసార్లు ఫేస్‌బుక్‌లో క్వాలిటీ తక్కువొస్తుంది. బట్ దేర్ ఆర్ వేస్ టు ఇంక్రీజ్ ద క్వాలిటీ యాస్ వెల్. బట్ వీడియో మార్కెటింగ్‌ని బిలీవ్ చేయండి. ఓన్లీ ఇప్పుడు శిరీష ఇన్‌స్టాగ్రామ్ ఒకప్పుడు ఇమేజ్ షేరింగ్ ప్లాట్‌ఫార్మ్. ఇప్పుడు నువ్వు ఇమేజ్‌లు కనిపించడం తక్కువ. వీడియోస్ ఎక్కువున్నాయన్నమాట. సో, ప్రపంచం మొత్తం వీడియో మార్కెటింగ్ ఎక్కువైపోయిందన్నమాట. వీడియో వల్లనే వాల్యూ ఎక్కువుంటది కాబట్టి మీరు పనిచేసే కంపెనీస్‌కి అలా చేయండి. అండ్ అన్నపూర్ణ ఇప్పుడు నీవు జాబ్‌లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా మనకు ఎస్ఎంఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఉదయ్ సార్ ఉన్నాడు. ఉదయ్ సార్‌ని అడగండి. హి విల్ హెల్ప్ యూ. ఓకే. దాని బియాండ్ ఏమైనా ఉంటే దెన్ కమ్ బ్యాక్ టు మీ. ఎందుకంటే నేను అన్ని సార్లు ఫ్రీగా ఉండకుండా ఉన్నాననుకో నీకు ఇమ్మీడియేట్‌గా హెల్ప్ కావాలి కాబట్టి ఉదయ్ సార్ విల్ హెల్ప్ యూ. క్లియర్? థాంక్ యూ సో మచ్. రైట్. అనదర్ క్వెషన్ తీసుకుందాం. హౌ టు అప్డేట్ మైసెల్ఫ్ డైలీ? ఐ మీన్ ఇయర్ టు ఇయర్ ఆల్ మెథడ్స్ సేమ్‌గా ఉన్నాయి కదా సార్. ఏం న్యూ మెథడ్స్ ఫీచర్ వస్తే అవి ఎలా తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్? జావీద్ మోజ్.com అది చూడండి. ఎస్ఈఓ పరంగా బాగుంటుంది. సెర్చ్ ఇంజిన్ ల్యాండ్ కానీ తర్వాత గూగుల్ యాడ్స్ సంబంధించి కొందరు యూట్యూబర్స్ ఇంటర్నేషనల్ యూట్యూబర్స్ ఉన్నారు. సరే ఇప్పుడు నేను ఒక యూట్యూబర్ని, బట్ ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఐఎమ్ సో మచ్ ఇంటెలిజెంట్ అని. మనకంటే ఇంటెలిజెంట్ పీపుల్ చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. సర్ఫ్ సైడ్ పీపీసీ అని ఒక ఛానల్ ఉంది. ఆయనని ఫాలో కాండి. ఈజ్ రియలీ గ్రేట్. నేను ఆయననే ఫాలో అవుతాను అనమాట. ఈ విధంగా మీరు చెక్ చేస్తుంటే మీకే తెలిసిపోతుంది అనమాట. బట్ డైలీ చెక్ చేసుకోవాలి. ఏదైతే మనకు పనికొచ్చేది ఉందనుకో వాళ్ళని ట్విట్టర్లో ఫాలో కాండి. ట్విట్టర్లో ఫాలో అయితే కూడా బాగుంటుంది. గూగుల్కి సంబంధించిన వాళ్ళు ప్రతి దానికి సపరేట్ ట్విట్టర్ ఉంటే ఫాలో అయితే అప్డేట్స్ మీకు తెలుస్తుంది. జేఎన్విఎల్ ట్రెండ్స్ గ్రేట్ మేడం అని చెప్పాడు నీకు. రైట్ గైస్, మీరు ఎవరైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగండి గైస్. ఇక్కడ హౌస్ వైఫ్స్ ఉన్నారు. శిరీష ఇంకా ఇప్పుడు వెయిట్ చేస్తుంది. అన్నపూర్ణ వాళ్ళకి జాబ్ కొట్టింది. ఎవరైనా హౌస్ వైఫ్స్ ఉండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో దట్ విల్ క్లారిఫై యూ. సో వాళ్ళ తరపున కూడా నేను చెప్తున్నా, డిజిటల్ మార్కెటింగ్ చాలా బ్యూటిఫుల్ కెరియర్ అండి. మీరు మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉండి బయటికి వెళ్ళిన వాళ్ళు డెఫినెట్గా మీకు ఇది జాబ్ ఇస్తుంది. ఫ్యూచర్లో జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. పైసలు కూడా ఇస్తుందండి. జాషువా హాయ్. ఇప్పుడు ఇక్కడ కనిపించే జాషువానే చాలా బాగా చేశాడు. ఇప్పుడు ఈయనకు కూడా కిడ్స్ ఉన్నారు కాబట్టి ఈయనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇప్పిస్తా నెక్స్ట్. ఎస్ఎంఎం క్లాసెస్ అప్లోడ్ చేయండి. ఆల్రెడీ ఉన్నాయండి. సోమిరెడ్డి రామకృష్ణ గారు ఎస్ఎంఎం క్లాసెస్ ఉన్నాయండి. మీరు చెక్ చేయండి ఒకసారి ఛానల్లో. రైట్ గైస్, చూస్తున్న వాళ్ళు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. చాలా మంది ఉన్నారు కదా. ప్లీజ్ ఆస్క్ క్వశ్చన్ సో దట్ దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. రైట్. అండ్ తర్వాత అయితే మీరు నువ్వు అన్నపూర్ణ నువ్వు ఎంతసేపు కష్టపడుతుండే? శిరీష 4 hours కష్టపడుతుండే కదా. నేనైతే 2 అవర్స్‌లో చేసి అందరికన్నా ఫస్ట్ చేస్తాను సార్ ఏదైనా. ఓకే. ఓకే. నేను కూడా మీరు ఆ ఫోన్ కాల్ మాట్లాడమని అడిగిన కృష్ణప్రియ మేడంని. ఈ స్టూడెంట్ ఎలా ఉంది, ఎలా నేర్చుకుంటుందంటే తను చెప్పింది. ఓకే. అజయ్ యాదవ్ నెక్స్ట్ బ్యాచ్ May 20 ఒక 3 daysలో స్టార్ట్ అవుతుందన్నమాట. మీరు ఒకసారి odmt.inకి వచ్చేసి ఫామ్ ఫిల్అప్ చేయండి. లేదంటే 7386603165 ఉంది కదా, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు లింక్ వస్తుంది. రేపు డెమో కూడా అటెండ్ కావచ్చు.
సాయి కుమార్, హౌ మెనీ డిజిటల్ మార్కెటింగ్ ఎంప్లాయీ? ఇట్ డిపెండ్స్ నా కంపెనీ, ఎంతమంది ఉంటారు అనేది కంపెనీని బట్టి ఉంటుంది. ఐఎమ్ రియల్ ఎస్టేట్ అండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్, హౌ టు యూజ్ డిజిటల్ మార్కెటింగ్? అభిషేక్, డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా, మా కోర్స్ అయిపోయిన స్టూడెంట్స్ని నేను ఈ 2 సెక్టర్లో వెళ్ళమని చెప్తున్నా. ఎందుకంటే దీస్ పీపుల్ ఆర్ వెరీ గుడ్ అనమాట. వీలైతే మీరు నేర్చుకోండి, లేదంటే మా స్టూడెంట్ హైర్ చేసుకోండి, మీకు లీడ్స్ ఇస్తారనమాట. మీరు నేర్చుకుంటే పర్లేదు అనమాట. లీడ్ నీకు రియల్ ఎస్టేట్లో కావాలి, ఇన్సూరెన్స్లో కావాల్సింది లీడే. ఆ లీడ్ జనరేషన్ యూ విల్ లర్న్. అజయ్, నెక్స్ట్ బ్యాచ్ 20th. సార్ 3 months కోర్స్ ఎక్కడ పోయింది? అది 4 months ఎందుకు చేశారు? మీకోసమే విరాట్ భాయ్. 4 months చేసింది మీకు క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి. 1 month ఇంటర్న్షిప్ పెట్టేవాళ్ళు ఇంకా బాగా నేర్చుకుంటారని చెప్పడానికి. థ్యాంక్ యూ నితిన్. సార్ క్లయింట్స్ ఎలా ఫైండ్ చేసుకోవాలి? రోలెక్స్, అది నాదొక ఫ్రీలాన్సింగ్ సంబంధించిన ఒక వీడియో పెట్టాను. అందులో హౌ టు గెట్ ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ అని పెట్టాను. ఫాలో కాండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, పేషెన్స్ ఉండాలి. మై నేమ్ ఈజ్ హనుమేష్ ఫ్రమ్ రైచూర్, కర్ణాటక. ఐఎమ్ 1 year watching your videos, your training, teaching excellent. Thank you ODMT. Hanumesh, thank you very much from Karnataka. Keep following it. చాలా మంది సార్ యూట్యూబ్లో ఫ్రీలాన్సింగ్ వీడియో చూసిన అందులో ఇంకో శిరీష ఉండే ఏమో అండి. విచ్ ఆఫ్ పేజ్ సబ్మిషన్స్ మేక్ హై ఇంపాక్ట్? ఆఫ్ పేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 80% ఆన్ పేజ్ చేయండి. ఆఫ్ పేజ్ చేసేటప్పుడు సోషల్ బుక్ మార్కింగ్ కావచ్చు. డైరెక్ట్ సబ్మిషన్ అంటే స్పామ్ అయిపోయింది. వెబ్ 2.0 కూడా ఒక కైండ్ ఆఫ్ స్పామ్ అయిపోయింది. ఇప్పుడు గెస్ట్ బ్లాగింగ్ అనేది బాగా నడుస్తుంది. రామకృష్ణ గారు, ఫ్రీలాన్సింగ్ బెస్టా జాబ్ బెస్టా అంటే ఫస్ట్ జాబ్ చేయండి. ఒక 6 months వరకు జాబ్ చేశారనుకోండి, తర్వాత మీరు ఫ్రీలాన్సింగ్ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. సాయి ప్రసన్న, SEO బ్లాగ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఏంటి చాట్ జీపీటీ గురించి అడుగుతున్నారా? చాట్ జీపీటీ అనేది ఎండ్లో మాట్లాడుతుంది దాని గురించి, అన్నపూర్ణతో మాట్లాడతా. వాట్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ఇంటర్వ్యూ? అన్నపూర్ణ, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉండే, ఎలా అయిపోయింది ఒకసారి అంటే చెప్పేసి, ఎలా ఇంటర్వ్యూ చేశారంటే? ప్రాక్టికల్గా అడిగారండి. మనల్ని ఏవైనా సరే ఫ్లయర్స్ చేయమని, లైవ్ క్యాంపెయిన్ చేసి ఓకే గాయస్, ఇక్కడ చూస్తే మీరు డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నాట్ లైక్ అదర్ ఇండస్ట్రీస్. ఏదో కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోతే కాదు. కొన్నిసార్లు నేను చూసిన కంపెనీలో ఒక టైం ఇచ్చేసి నీకు వెబ్సైట్ చేసి చూపి అని అడుగుతారు. ఇప్పుడు తనకైతే ఒక ఫ్లయర్ చేయమని చెప్పారు క్యాన్వాలో, తర్వాత క్యాంపెయిన్ చేయమని కూడా చెప్పారు. తన క్యాంపెయిన్ క్రియేట్ చేసి చాలా బాగుంది అనమాట. కాబట్టి ప్రాక్టికల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే క్రాక్ చేయగలుగుతారు. ఇట్స్ నాట్ లైక్ ఇంటర్వ్యూ. అందుకే నేను చెప్పాను, కమ్యూనికేషన్ ఇస్ నాట్ అ మ్యాటర్ బై. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా ఇప్పుడు అన్నపూర్ణ కూడా చెప్తుంది నాకు అంత గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని చెప్తుంది. సో ఇట్ డజంట్ మ్యాటర్. ఫిల్మ్ మార్కెటర్గా అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని మీకు కాంటాక్ట్స్ ఉంటే మూవీస్ని ప్రమోషన్ చేసుకోవచ్చు అండి. బట్ ఇంటర్నల్ కాంటాక్ట్స్ ఉంటేనే ఫిల్మ్ సంబంధించిన మార్కెటింగ్ వస్తుంది. రైట్, ఓకే. అన్నపూర్ణ, నౌ యూ గాట్ అ జాబ్, వాట్ ఈస్ యువర్ ప్లాన్ డౌన్ ద లైన్ 3 years? ఏం చేయాలని అనుకున్నావు? నేనైతే ఒకటి చెప్పాను, బట్ నువ్వేమనుకుంటున్నావు? లేదు సార్, నేను కూడా మీరు చెప్పిందే ఫాలో అవ్వాలని ఉంది. ఇంకా కొంచెం గోల్స్ ఉన్నాయి సార్. రైట్, మరి నాలెడ్జ్ ఎట్లా? ఓకే, మీరు ఇస్తారు. ఓకే. శిరీష, వాట్ అబౌట్ యూ? ఫస్ట్ ఐ గాట్ జాబ్ సార్. వచ్చేస్తుంది, జాబ్ వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. అనేది ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ గురించి నేర్చుకున్నాం. అది ఎంతవరకు నేర్చుకున్నాం అనేది మేము జాబ్ చేస్తే మాకు తెలుస్తుంది. ఆఫ్టర్ దట్ డెసిషన్ తీసుకుందామని సార్. అన్నపూర్ణ, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్నావు, లీడ్ జనరేషన్ అంది. అతను ఒక 10 leads ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నీకు రోజు 5 leads వస్తుంది అనుకో, నీకు అక్కడ ప్రెషర్ బిల్డప్ అవుతుంది. అలాంటి ప్రెషర్ సిచ్యువేషన్ నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తావు? వాట్ విల్ యూ డూ? నేను నెక్స్ట్ డే నువ్వు ఎట్లా రిఫ్రెష్గా వచ్చి చేస్తావు? అది నువ్వు ప్రెషర్గా ఫీల్ అవుతావా, ఛాలెంజింగ్గా ఫీల్ అవుతావా? ఛాలెంజింగ్గా ఫీల్ అవుతా సార్. ప్రెషర్ అనుకుంటే నేను తర్వాత ఫర్దర్ చేయలేను, ఛాలెంజింగ్ అనుకుంటేనే చేయగలుగుతా. ఎస్, సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే అండి, ఏ జాబ్ సరే అయినా ఇప్పుడు సరే ఇంట్లో ఇప్పుడు అమ్మ కోపం మళ్ళీ మారుతుందిగా. కరెక్ట్. ఎంటర్ప్రినర్స్ కూడా మనకు శాలరీ ఇచ్చినప్పుడు ఆయన పెయిన్ ఆయనకు ఉంటుంది భయ్. ఆయనకు ఎక్కువ లీడ్స్ వస్తేనే ఆయనకు కూడా బాగుంటుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే అన్నపూర్ణ, నౌ యూ వర్కింగ్ విత్ ద కంపెనీ రైట్,
డోంట్ ఫీల్ దట్ యు ఆర్ వర్కింగ్ విత్ ద కంపెనీ. ఆ కంపెనీ నీదే అనుకో. నువ్వు పని చేయాలనుకుంటే నువ్వు టైమింగ్స్ పెట్టుకుంటావు. నాదే అనుకున్నావు అనుకో ఎక్కువ టైం పని చేస్తావు. అలా పని చేస్తే ఆ కంపెనీకి బెనిఫిట్, నీకు బెనిఫిట్. డెఫినెట్గా వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళు వచ్చి నిన్ను దగ్గరకు చూడకుండా కూడా దే అండర్స్టాండ్ విత్ ద రిజల్ట్స్ అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా హైక్స్ వస్తుంది. స్టూడెంట్స్ అందరూ కూడా ఈ విధంగానే మెంటాలిటీ. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, స్టూడెంట్ ట్రైనింగ్లో వచ్చినప్పుడు స్టూడెంట్ లాగా కూర్చోవద్దు, ఆల్రెడీ ఎంప్లాయీ లాగా కూర్చోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఎంప్లాయీస్ బాగా పనిచేస్తారు స్టూడెంట్తో కూర్చో. స్టూడెంట్ రిలాక్స్ ఉంటాడు, అదొకటి. నెక్స్ట్ ఒక్కసారి జాబ్ వచ్చినాక నువ్వు జాబ్ ఎంప్లాయీ లాగా కూర్చోవద్దు, అక్కడ సీఈఓ లాగా కూర్చోవాలి. మరి సీఈఓ అయినాక ఏం చేయాలి సార్ అంటే, ఒక కంపెనీ పెట్టినాక ఏం చేయాలంటే ఇంకా 10 కంపెనీలు ఎట్లా పెట్టాలని ఆలోచన చేయాలి, 10 బిజినెస్లు ఎట్లా చేయాలి. ఇట్లా ఒక స్టెప్ ఫార్వర్డ్ ఆలోచిస్తేనే వి విల్ మేక్ మోర్ మనీ. హిమబిందు ఒక క్వశ్చన్ అడిగింది, ఆమె డాక్టర్, నీడ్ టు ఇంప్రూవ్ మై ప్రాక్టీస్, ఐ కెన్ స్పెండ్ 1 hour, ఇస్ డిజిటల్ మార్కెటింగ్ హెల్ప్ టు ఇంక్రీజ్ మై ప్రాక్టీస్. అంటే మీకు ఆల్రెడీ హిమబిందు గారు క్లినిక్ ఉందనుకోండి, మేము చాలా డెంటల్ హాస్పిటల్స్ తోటి కానీ కార్డియాలజిస్ట్తో వర్క్ చేసినాం అనమాట. డెఫినెట్గా మీరు ఏదైతే చేస్తున్నారో పేషెంట్స్ విజిటింగ్ కానీ ఇవన్నీ చాలా బాగా పెరుగుతుంది. డిజిటల్ మార్కెటింగ్ విల్ హెల్ప్ యూ లాట్. అబ్వియస్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఐ సీన్ సమ్ పీపుల్, ది కార్పొరేట్ కంపెనీకి పెద్దగా పని చేస్తారు వాళ్ళు, దే ఆర్ వెరీ బిగ్ డాక్టర్, బట్ వాళ్ళ క్లినిక్ దగ్గర చూసుకుంటారు వాళ్ళు 10-15 మంది కంటే ఎక్కువ ఉంటారు. వై? బికాస్ యూ ఫెయిల్డ్ ఇన్ మార్కెటింగ్. ఆ మార్కెటింగ్ మీరు నేర్చుకొని మీరే మీరు బిజీగా ఉంటారు, చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు ఎందుకు నేర్చుకోవాలంటే నెక్స్ట్ మీరు కొన్ని హైర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎలా చేస్తారో మీకు అర్థం కావాలి. కాబట్టి ఇట్స్ ఆల్వేస్ గుడ్, డాక్టర్స్ షుడ్ ఆల్సో లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. మీకు ఒక అడ్వైస్ ఇచ్చాడు, లెర్న్ విత్ హ్యాపీనెస్, తీసుకోండి. అన్నపూర్ణ గారు, శిరీష గారు ఇద్దరు కలిసి ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ చేయండి, లైక్ పికిల్స్, టాయ్స్ లాంటివి. మంచి ఐడియానే, మేబీ దే విల్ డూ ఇట్ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ. నితిన్ బోత్లా, వన్ మోర్ డౌట్, ఈ చాట్ జీపీటీ ఇచ్చే కంటెంట్ని డైరెక్ట్ మనం ఎస్ఈఓలో వెబ్ పేజెస్ యూస్ చేయొచ్చా? కాపీరైట్. రాను గూగుల్ స్మార్ట్గా అవుతుంది బై, కాబట్టి కంటెంట్ తీసుకున్న తర్వాత రీరైట్ టూల్స్ అవన్నీ కాకుండా కూడా నేను ఇంతప్పుడు ఒక టెక్నిక్ చెప్పాను అనమాట. కంటెంట్ తీసుకొని మన వర్జన్లో మనము వాయిస్ టు టెక్స్ట్ కన్వర్ట్ చేసి, మనం మాట్లాడి టెక్స్ట్ కన్వర్ట్ చేసి ఆ కంటెంట్ చేసినది ఫ్రెష్ కంటెంట్ అవుతుంది. ఎప్పటికైనా సరే చాట్ జీపీటీ కానీ ఇంకోటి తీసుకుంటే గూగుల్ కమ్ విత్ ఆల్టర్నేట్. సో ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ ఓన్ కంటెంట్. మీ కంపెనీ ఉందంటే ట్రై టు ఇన్వెస్ట్ ఆన్ ద కంటెంట్ రైటర్. లేదా మీరే ఓకే అనుకుంటే కొంచెం టైం తీసుకొని రాయండి, దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అభిషేక్ గారు, చాలా ఉపయోగపడుతుందండి. మీరు ఫేస్బుక్ యాడ్స్లో లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ చేస్తే మీకు లీడ్స్ వస్తాయి. ఎస్ హిమబిందు గారు, మీ క్లినిక్ ఉందంటే డెఫినెట్గా మీకు లీడ్స్ పెరుగుతుంది. యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్ కోర్స్ విత్ అస్. అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ గివ్ సమ్ స్టూడెంట్స్ ఆల్సో. డ్యూరింగ్ ద కోర్స్లోనే కొన్ని క్యాంపెయిన్స్ రన్ చేద్దాము, మీకు తెలిసిపోతుంది. దెన్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అ ఫుల్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. జావేద్, డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. కొన్ని కంపెనీస్లో 10 మంది ఉంటారు, ఇప్పుడు నా కంపెనీలో 15 మంది ఉన్నారు, ఇంకో కంపెనీలో 50 మంది ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ ద ఏజెన్సీ. Shailaja, sir, I had taken training from other institute, but I have no confidence. If I join in your institute, shall I get confidence? And also, shall I get work from home job because I'm housewife? మీ ముందర కనిపిస్తున్న ఇద్దరు హౌస్ వైఫ్స్. సో తనకు ఆల్రెడీ ఇప్పించాను, తనకు కూడా ఇప్పిస్తాను, మళ్ళీ కూడా లైవ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మన దగ్గర చాలా మంది హౌస్ వైఫ్స్కి జాబ్ వచ్చినాయండి, బట్ వాళ్ళు కెమెరా ముందుకు రాలేకపోయారు. అందరూ ఒకలా ఉండలేరు కదా. వీళ్ళు ఫస్ట్ వచ్చారు కాబట్టి అయ్యింది, అదర్వైజ్ ఐ వుడ్ హావ్ డూ సో మెనీ ఇంటర్వ్యూస్ అనమాట. ఇప్పుడు ఇంతకుముందు ఫ్యూచరే నా ఓడిఎంటీ స్టూడెంట్స్ నేను చెప్తున్నాను, యూటిలైజ్ చేసుకోండి, మీరు ముందరికి వస్తే బాగుంటుంది. అండ్ ఇక్కడ హిమబిందు గారు, మీరు ఓకే అంటే మీరు శిరీషని హైర్ చేసుకోవచ్చు, 1 month టెస్ట్ చేయండి. ఓకే, సో తను ఎంసీఏ క్వాలిఫైడ్ అండ్ నేర్చుకుంది, చాలా బాగుంది. మీరు ఓకే అంటే నేను హిమబిందుని టైఅప్ చేసిస్తా. అట్ ద సేమ్ టైం తనతో నేర్చుకోవచ్చు, అట్ ద సేమ్ టైం జాబ్ కూడా వెళ్తుంది, మీ బిజినెస్ కూడా లీడ్స్ ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇండైరెక్ట్గా నేను కూడా మీకు స్ట్రాటజీస్ ఇస్తాను అండి. యూఆర్ టేకింగ్ మై స్టూడెంట్స్ మీన్స్ ఇండైరెక్ట్గా నా కన్సల్టేషన్ ఫ్రీ మీకు ఇక. ఓకే, హిమబిందు కాకుండా ఇంకెవరన్నా ఎంటర్ప్రెనర్స్ ఉంటే, రైట్ నౌ వీ హ్యావ్ శిరీష విత్ అస్, షీఈ్ అ హౌస్ వైఫ్. సో హౌస్ వైఫ్ని మీరు ఎంకరేజ్ చేయాలి కదా. ఉమెన్ ఎంపవర్మెంట్ కావాలంటే ప్లీజ్ టేక్ అవర్ స్టూడెంట్స్, సో దే డెఫినెట్లీ వర్క్ వెరీ హార్డ్ ఫర్ యూ. మీరు ఇంటర్వ్యూ చేసిన తర్వాతనే తీసుకోండి. ఓకేనా శైలజ? అండ్ బిఫోర్ టేక్ క్వశ్చన్స్, May 20th ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి మాది. మార్నింగ్ 9:30 బ్యాచ్ అండ్ ఈవినింగ్ 7 PM బ్యాచ్. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్రీ డెమో వినండి. ఎవ్రీడే 5 PM డెమో ఉంటుంది, రేపు కూడా డెమో ఉందన్నమాట. సో odmt.in, సో దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్. ఈ వెబ్సైట్కి వచ్చేసి ఫామ్ ఫిల్అప్ చేయండి.
మా కౌన్సిలర్స్ గెట్ బ్యాక్ అవుతారు. లేదంటే ఈ నెంబర్కి వాట్సాప్ కూడా చేయండి, యూ విల్ బి గెట్టింగ్ అ లింక్ అనమాట. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అన్నపూర్ణ ఇస్ దేర్, శిరీష దేర్, దే విల్ బి ఆన్సరింగ్ యూ. అండ్ వెన్ కమ్స్ టు సబ్జెక్ట్, శిరీష, హౌ గుడ్ యు ఆర్ ఇన్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్? ఇప్పుడు ఏ వెబ్సైట్, ఇప్పుడు హిమబిందు గారు వచ్చారు, తనకు క్లినిక్ సంబంధించిన వెబ్సైట్ చేయమంటే నువ్వు చేయగలుగుతావా? డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ అన్న. ఎన్ని రోజులు చేయగలుగుతావు నువ్వు? 2 days. చేయగలుగుతావు కదా ప్రాపర్గా. ఒక వెబ్సైట్ చేసేటప్పుడు వాట్ థింగ్స్ యూ విల్ కీప్ ఇన్ మైండ్? అసలు ఆ వెబ్సైట్ ప్రాపర్గా ఉండాలంటే ఏం థింగ్స్ ఫోకస్ చేస్తావు నువ్వు అసలు? ఫస్ట్ పేజెస్. మనం వర్డ్ లో అయితే పేజెస్, మనం కరెక్ట్ గా బ్లాగ్స్, మనం ఏ థీమ్ వాడతావు ఎక్కువ నువ్వు? ఎలిమెంటర్ వాడావా? ఎలిమెంటర్ వాడాను సార్ అన్న. ఓకే. ఆస్ట్రా వాడావా? అన్న ఆస్ట్రా నో అన్న, ఎలిమెంటర్ మీదే నేను సెక్షన్స్ తీసుకొని చేసుకున్నాను. ఇండివిజువల్గా ఒక పేజ్ నువ్వు డిజైన్ చేసుకోగలుగుతావు. నేను పేజ్ డిజైన్ చేసుకున్నాను. SEO ఎలా ఉన్నావు నువ్వు? హౌ గుడ్ యు ఆర్ ఇన్ SEO? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు అజ్యూమ్ దట్ హిమబిందు గారు మాదాపూర్లో ఒక కార్డియాలజిస్ట్ అనుకోండి, తన వెబ్సైట్ నువ్వే చేస్తున్నావు. బెస్ట్ కార్డియాలజిస్ట్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్కి నువ్వు SEO చేయాలంటే ఎన్ని మంత్స్లో తన టాప్లో పెట్టగలుగుతావు? డిపెండ్స్ అన్న, అంటే వెంటనే అయితే అవ్వదు. కొంచెం ర్యాంకింగ్ అది అనేది అంత ఈజీ కాదన్న, కొంచెం టైం పడుతుంది, చూసుకోవాలి మనం. వెంటనే అయితే మాత్రం అది కుదరదు. క్లయింట్ తో మాట్లాడేటప్పుడు ఇది క్లియర్ గా చెప్పాలి. మనం రాంగ్ ప్రామిసెస్ చేయొద్దు. మనము 1 month లో చేస్తాం. డిఫరెంట్ గా SEO అనేది లాంగ్ టైం ప్రాసెస్ కాబట్టి 6 months పడుతుంది. అది ఎట్లా అవ్వదు, వెంటనే ప్రామిస్ చేయాలి. మనము మనసు పెట్టి చేయాలి. SEO అనేది ప్రేమతో చేయాలి, ఇష్టంతో చేయాలి, డెఫినెట్ గా వస్తుంది. ఎందుకంటే ఒక రోజు టాప్ లో వచ్చినప్పుడు ఆనందం వేరే, ఆ క్లయింట్ కి హ్యాపీ, మనకు కూడా హ్యాపీ. ఓకే, లెట్స్ టేక్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్. ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక స్కిట్ చేసి వీడియోకి రిలీజ్ చేసి మన అఫిలియేట్ లింక్ పెట్టొచ్చు. డస్ దిస్ వర్క్? ఎస్, ఇట్ విల్ వర్క్. ఐ హ్యావ్ డన్ డిప్లొమా ఇన్ CSE. కెన్ ఐ హ్యావ్ అ బ్రైట్ కెరియర్ ఇన్ లెర్నింగ్ డిజిటల్ మార్కెటింగ్? ఎస్, irrespective of the your qualification, anyone who come with interest, definitely you will excel. Omkar sir, to become the best blogger should be good in English and content writing skills, or by using AI tools can become a best blogger? బ్లాగర్స్కి ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ మునీశ్వర్ రీసెర్చింగ్ స్కిల్స్. ఓకే, కాంప్యూటర్ ఏం చేస్తున్నాడు? SEO మెయిన్ ఉండాలి. నువ్వు కంటెంట్ రైటింగ్ పక్క పెట్టి, ఐమ్ నాట్ అ కంటెంట్ రైటర్ బై, నేను ఒక తెలుగు మీడియం స్టూడెంట్ని, బట్ నేను ఏ బ్లాగ్ రాసినా కూడా దాదాపు top 10లో వస్తాను. మళ్ళీ ఇప్పుడు కంటెంట్ రైటింగ్ ఈజ్ నాట్ థింగ్, బట్ నేను ఎప్పుడు కాపీ కంటెంట్ చేయాలి. నా ఇంగ్లీష్ బాగున్నా లేదన్నా, బటర్ ఇంగ్లీష్ అయినా సరే, ఐ రైట్ మై ఓన్. గ్రామర్లు పెట్టుకొని గ్రామర్ చెక్ చేసుకోవాలి. సొంతంగా రాస్తే బాగుంటుంది. నీకు ఈ కంటెంట్ రైటింగ్ రావాల్సిన అవసరం లేదు. నీకు యూజ్ వాజ్ ఏమని కొట్టినా సరే, నీకు ఆ టాపిక్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఇట్స్ ఆల్ అబౌట్, ఇప్పుడు బర్ముడా ట్రయాంగిల్ మీద నువ్వు ఆర్టికల్ రాయను, ఫస్ట్ దాని గురించి రీసెర్చ్ చేసి సొంతంగా రాయి. తర్వాత చాలా మిస్టేక్స్ చేస్తావు నువ్వు, అవన్నిటిని కాపీ పేస్ట్ చేసి క్విల్ బోర్డ్లో పెట్టు. క్విల్ బోర్డ్ ఏం చేస్తుంది? నీ గ్రామర్ని సెట్ చేసి సెంటెన్స్ ఫార్మేషన్ చేసి ఇస్తుంది. దట్స్ ఇట్, ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ ChatGPT. నాకు వెబ్సైట్ డిజైనింగ్ చేయడం వచ్చు సార్. నేను రియల్ ఎస్టేట్కి బ్లాగ్ క్రియేట్ చేస్తాను, కానీ SEO ఎలా చేస్తాం సార్? HTML వెబ్సైట్కి, వర్డ్ ప్రెస్కి అయితే ప్లగిన్ ఉంది. వర్డ్ ప్రెస్కి ప్లగిన్ ఉంది, కానీ మనం టైటిల్ డిస్క్రిప్షన్స్ మనమే రాయాలి. అది HTML వెబ్సైట్ అయితే టైటిల్ డిస్క్రిప్షన్స్ రాసి డెవలపర్కి ఇస్తే ఆయన అప్లోడ్ చేస్తాడు. వాట్ టు డూ ఇఫ్ ట్రాఫిక్ గోస్ డౌన్ అండ్ కీవర్డ్ పొజిషన్ డ్రాప్స్? దిస్ కామన్ అనమాట. ఇది నడుస్తూనే ఉంటుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అయిందో చెక్ చేసుకోవాలి. యాక్చువల్గా మేబీ బికాస్ సమ్ అప్డేట్ హిట్, దానికి తగ్గట్టు మనం మలుచుకుంటే మళ్ళీ హిట్ మంచిగా వేస్తాం అనమాట. Can we do freelancing for all the topics which can we learn in digital marketing course like Facebook ads? Yes, ప్రతి దానికి కూడా చేయొచ్చు అనమాట, చేయొచ్చండి. వితౌట్ బ్యాక్లింగ్స్ తీసుకోపోవచ్చు, బట్ డిపెండ్స్ ఆన్ ద కాంపిటీషన్. లో కాంపిటీషన్ తీసుకోవచ్చు. కాంపిటీషన్ బాగా ఉందనుకోండి, మీకు డొమైన్ అథారిటీ పేరు ఉండాలి. ఇది అన్నపూర్ణ ఆన్సర్ చేయాలి. ఆఫ్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వస్తే వర్క్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఆర్ సపోర్టర్స్ అయితే సజెస్ట్ చేస్తారా? చేస్తున్నామా లేదా నీకు అన్నపూర్ణ? నీకోసం అట్లా ఉండే వాళ్ళ కోసమే ODMTలో వీ హ్యావ్ ఎ సపరేట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అనమాట. ఆయన డెడికేటెడ్ ఓన్లీ డౌట్ సాల్వ్ చేయడానికి ఉన్నాడు అనమాట. సో అంతకుముందు నేనే చేస్తుంటే, ఇప్పుడు నాకు వర్క్ బిజీగా అయిపోయింది కాబట్టి ఐ హైర్డ్ దెమ్. ఓకే ఓంకార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఓకే. అన్నపూర్ణ, ఓవరాల్ వాట్ ఈస్ యువర్ సజెషన్ ఫర్ ద హౌస్ వైఫ్ హూ వాంట్ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్? ఇప్పుడు మ్యారేజ్ తర్వాత దే వాంట్ టు డూ జాబ్. దే మైట్ హ్యావ్ 2 ways, 3 ways అనుకుందాం. ఒకటి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ కన్నా పోవాలి. 2 బీపీఓ సెక్టర్ కన్నా పోవాలి. 3 డిజిటల్ మార్కెటింగ్. ఓకే. బీపీఓ అయితే మోస్ట్‌లీ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి నేను కూడా సజెస్ట్ చేయను. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లో డిజిటల్ మార్కెటింగ్ ఉంది. ఏది తీసుకుంటే బాగుంటది? ఎందుకు తీసుకోవాలో చెప్పండి. నేనేమంటా అంటే మనకు కుదిరిన టైంలో లేకుండా చేయాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ అంట. ప్రెషర్ ఎంత ప్రెషర్ అయినా తీసుకుంటా అంటే సాఫ్ట్‌వేర్ వెళ్ళొచ్చు. వెళ్ళొద్దని నేను అంటలేను. ప్రెషర్ ఉండొద్దు. ఈ మనకు ఈ ఎక్కువ బర్డెన్స్ అనేది పడకూడదు మెయిన్. హ్మ్. అందుకోసం నేను డిజిటల్ మార్కెటింగ్ ఎంచుకున్నాను. ఎందుకు అంటే మాకు కొంచెం గ్యాప్ వచ్చింది కదా సార్. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. హ్మ్. అది ఓకే. కొన్ని రోజులు జాబ్ చేసిన తర్వాత మేము కూడా చేయగలుగుతాం కొంత. ఓకే. నేనేమంటా అంటే హౌస్ వైఫ్స్ అందరూ నేను ఒకప్పుడు అదే చేశాను. సీరియల్ చూసే మన టైంని కొంత చదువు కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నది. రైట్. ఓకే అన్నపూర్ణ. శిరీష, వాట్ యూ సే? వాట్ యూ సజెస్ట్? సాఫ్ట్‌వేర్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్? విచ్ వన్ యూ ఆస్క్ ద హౌస్ వైఫ్స్? హౌస్ వైఫ్స్‌కి ప్రెజెంట్ అయితే ఒకసారి ట్రై చేయండి. అందరికీ చెప్తున్నాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంటే ఒక ఛాన్స్ తీసుకోండి. ఇది ఒక్కసారి ఒక స్టెప్ వేయండి. మీకు ఖచ్చితంగా ఇది నచ్చుతుంది. అందరు హౌస్ వైఫ్స్‌కి వాళ్ళు నేను చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా కొంచెం హార్డ్ వర్క్ చేస్తే చాలు. మరీ అసలు హార్డ్ వర్క్ చేయకుండా వచ్చేంత ఈజీ అని నేను చెప్పను. హార్డ్ వర్క్ ఉంటది. హార్డ్ వర్క్ ఉంటది. కానీ దాని ఇష్టంతోటి దాన్ని అర్థం చేసుకొని చేస్తే దానికి ఒక వాల్యూ ఉంటది. మీకు కూడా మంచి జాబ్ అనేది తప్పకుండా వస్తుంది. రాదనేదే లేదు. ఎందుకంటే దాని మీద చాలా ఆప్షన్స్ ఉంటాయి. దానివల్ల మనకి ఏదైనా మనకి దొరుకుతుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ శిరీష, ఇప్పుడు అస్యూమ్ యూ డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్ అన్నపూర్ణ నువ్వు కూడా అన్నపూర్ణ కిడ్స్ ఉన్నారు కదా! అవును సార్. ఇప్పుడు చిన్న పాప ఉంది. ప్రాబ్లమ్ కదా! వాళ్ళు రావడం గానీ దాన్ని ఎట్లా ఓవర్‌కమ్ చేస్తారు? అంటే మీకు సపోర్ట్ ఉందా మంచిగా? సపోర్ట్ లేకున్నా కూడా యూ ఆర్ మేనేజింగ్ హౌ? సపోర్ట్ నేను చేసుకుంటాను 2 కూడా. ఓకే. సో మొత్తం మీద అయితే హౌస్ వైఫ్స్ అంటే ఒక వారియర్సే అయితే. ఇన్ని ఛాలెంజెస్ ఇంట్లో చూసుకోవాలి, వంట నిజంగానా చేయాలి. అసలు కోచింగ్ అప్పుడు చాలా అనిపిచ్చింది. పిల్లలు ప్లస్ ఇప్పుడు హాలిడేస్ కూడా చాలా అనిపిచ్చింది. కానీ దాన్ని గూడా కొంచెం మేనేజ్ చేసుకుంటూ టాస్క్‌లన్నీ కంప్లీట్ క్లాస్ చేసి మా పాప సీరియస్‌గా పక్కనే నేను ఇప్పుడు కూర్చుంటది. చెప్పాను కదా! ఇట్లా వుమెన్‌కి బాగా ఫైర్ పెరిగింది. ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అన్నది. నేను అడుగుతున్నా క్వెషన్ డైరెక్ట్‌గా. సో ఎందుకు నువ్వు మంచిగా అంత కష్టపడతావు కదా! హాయిగా రిలాక్స్ కావచ్చు కదా! ఎందుకు జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది మీకు? యూ కెన్ రిలాక్స్ రైట్? నేనేదన్నా ఒకటి నాకు అంటూ ఉండాలన్నా నేను ఒకటి నిలబడాలి. నేను శిరీష కింద ఏదన్నా ఉండాలి డిజిటల్ మార్కెటర్ అట్లా. అది దానికోసం నాట్ హౌస్ వైఫ్ నేనేంది నాకిష్టమే. అంటే పిల్లలు మనకు నాకిష్టమే. లేకుండా కాదు కానీ సార్. ఇలా కూడా మా మన దగ్గర డబ్బు లేక కాదు సార్. మన డబ్బుతో హ్మ్. మనకున్న తృప్తి వేరనంట. ఓకే. ఓకే. ఇది నేను నిజం చెప్తున్నా శిరీష. నేను 10 ఇయర్స్ అయింది ఇండస్ట్రీలో ఉండబట్టి ఆహ్, వుమెన్‌కి ఆ ఫైర్ చాలా పెరిగిపోయింది అసలు యాక్చువల్‌గా. నేను క్లాస్ రూమ్ ట్రైన్ చేసేటప్పుడు రియల్లీ కూడా డ్యూరింగ్ డిజిటల్ నెస్ట్ ఏ అమ్మాయి కూడా జాబ్ లేకుండా ఉండలేదు. ప్రతి ఒక్కరు జాబ్ చేశారు. ఇంకా కొందరు జాబ్‌లన్నా అబ్బాయిలన్నా జాబ్ లేకుండా ఉన్నారు గానీ, ప్రతి అమ్మాయి ట్రైనింగ్ అయిపోయినప్పుడు నన్ను సావగొడుతున్నారు. సార్ నాకు జాబ్ ఎక్కడవా? జాబ్ ఎక్కడవా? ఆ జీల్ అనేది పెరిగిపోతుంది. దే వాంట్ టు ప్రూవ్ మైసెల్ఫ్ అండ్ ఐయామ్ టెల్లింగ్ యూ యాస్ ఆఫ్ నౌ హైయెస్ట్ ప్యాకేజ్ కొట్టిన నా క్లాస్ రూమ్ స్టూడెంట్ 25 లాక్స్ ప్యాకేజ్. అమ్మాయే ఉంది. 25 లాక్స్ వెరీ ప్యాకేజ్‌లో ఉందన్నమాట. యాహ్! సో దట్స్ ఎ గుడ్ సైన్ యాక్చువల్లీ. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. బట్ మీరు ఛాలెంజ్‌ని ఎట్లా ఫేస్ చేస్తారండి? మీకు ఒక దిక్కు శిరీష కింద పేరు రావాలంటున్నావు. మళ్ళీ ఇంట్లో ఇవన్నీ చూసుకోవాలి. ఎట్లా మేనేజ్ చేస్తావు మరి? ఇప్పుడు చేశాను కదన్నా! ఇన్ని రోజులు చేశాను. అలవాటయిపోయింది యాక్చువల్‌గా. రైట్. రైట్. బట్ ఐ హావ్ టు యాక్సెప్ట్ మెన్ ఈస్ పవర్‌ఫుల్ అని అనుకుంటాం గానీ, మెన్ పవర్‌ఫుల్ కాదు. వుమెనే వెరీ పవర్‌ఫుల్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థాంక్స్ ఫర్ కమింగ్ లైవ్. మీరు ఇంకా సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నా. మన గోల్ ఒకటే ఒకటి లక్షలు సంపాదించాలి. జాబ్‌లోనే మిగిలిపోవద్దు. బిజినెస్‌లు చేయాలి. ఓకేనా అన్నపూర్ణ, శిరీష? డెఫినెట్‌లీ. థాంక్ యూ సో రైట్. మచ్ సార్. నీకు జాబ్ కూడా తొందరనే ఇప్పిస్తా. మళ్ళీ నీతో కూడా స్మాల్ ఇంటర్వ్యూ పెడతా. డెఫినైట్‌లీ అన్న. ఓకేనా? అండ్ ఇంకొకటి అన్నపూర్ణ, యూ గాట్ ప్లేస్డ్. గివ్ యువర్ బెస్ట్. జాబ్ అని అనుకోకది. ఈ ఖచ్చితంగా. కంపెనీ లేదు సార్. అనుకోని చెయ్యి. ఏ ప్రాబ్లమ్ వచ్చినా కష్టపడి 90% రీసెర్చ్ చెయ్యి. చేసిన తర్వాత రాకపోతే ఉదయ్ సార్‌ని అడుగు. ఉదయ్ సార్ దగ్గర కూడా నీకు సొల్యూషన్ దొరకకపోతే దెన్ కమ్ బ్యాక్ టు మీ. విల్ బి విత్ యూ. జాబ్ వచ్చేసింది టాటా బై బై కానే కాదు. వి విల్ బి విత్ అస్సల యూ త్రూ ద కరియర్.
Throughout the career, అంతే. we'll be with you. Okay? అంతే. అంతే సార్. Chalo guys. Thank you very much. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Bye-bye. Bye-bye. 1 second. Guys, I'll answer your questions. Questions అడిగారు, I'll try to answer it. తొందరగా నేను I'll come to mobile as well. ఇందులో చాలా మందికి Rajesh, all the women feel that they are sitting idle at home and not earning. Now digital marketing open the doors without any barriers like qualification. Yes, Rajesh, correct. Course నేర్చుకొని freelancing jobs along with main job. మీరు freelancing jobs చూపియం వెంకటేష్. We will help you how to get the freelancing job. We'll make you ready for that. JNVL, వద్దు సార్ సాఫ్ట్వేర్ జాబ్ ప్రజెంట్ ఐటీ సిచ్యువేషన్ బాగాలేదు, నేను డెవాప్స్ ట్రైనింగ్ అయ్యి జాబ్ రాక అమౌంట్ లాస్ అయ్యి మళ్ళీ మీ వీడియోస్ చూసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ జాయిన్ అయ్యాను. ఓకే JNVL, నో ప్రాబ్లం. సార్ వన్ మోర్ డౌట్, నేను SEO ఆర్ SMM నాలెడ్జ్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటే వాళ్ళకి ఎంత పేమెంట్ ఇవ్వాలి? మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మా స్టూడెంట్స్కి 10,000 సాలరీ ఇచ్చినా పర్లేదండి. ఆఫీస్కి అయితే 15 to 18 ఇవ్వండి. మీరు ODMTకి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేయండి, నేను మాట్లాడతాను, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్పర్ట్ క్రికెట్ అనాలిసిస్, సార్ ఐ హ్యావ్ వాచ్డ్ మోస్ట్ ఆఫ్ యువర్ వీడియో, యువర్ టీచింగ్ ఇస్ అమేజింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మురళి, I did a website on WordPress with an Explorer plan, so I'm not able to install plugins. Submitted to Google. When I searched in Google, my site is showing with the WordPress icon. ఐకాన్ని చేంజ్ చేయొచ్చు. మీరు వర్డ్ప్రెస్లోకి వెళ్తే అక్కడ ఫెవికాన్ కానీ అది చేంజెస్ చేస్తే రిఫ్లెక్ట్ అయిపోతుంది, విత్ ఇన్ 1 week రిఫ్లెక్ట్ అయిపోతుంది. షీఈస్ వర్కింగ్ విత్ వన్ ఏజెన్సీ అండ్ ఫర్గాట్ ద నేమ్, బట్ షీఈస్ ఇన్ అ మేనేజర్ రోల్, సోషల్ మీడియా మేనేజర్ రోల్లో ఉంది. ఓకే, దట్స్ ఇట్ గైస్. నేను మళ్ళీ మొబైల్ లైవ్కి వస్తా, ఇట్ విల్ రీచ్ మోర్ ఆడియన్స్. అండ్ ఇంతలోపటి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. May 20th బ్యాచ్ ఉంది, చూసారు కదా. అట్ ODMT వి వాల్యూ స్టూడెంట్, ఆయన ఒక పెయిన్ తోటి వచ్చాడు అనమాట. మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్టు, ఒక డాక్టర్కి ఒక టీచర్కి డబ్బులతో పాటు కన్సర్న్ కూడా ఉండాలి. ఇంకా నా దగ్గర ఒక స్టూడెంట్ వచ్చినట్టు ఆయనకు న్యాయం ఎలా చేయాలన్నది దట్ వీ ఫీల్ అనమాట. కాబట్టి హ్యాపీగా మీరు రండి, మీ డబ్బుకు ప్రతి రూపాయి కూడా వాల్యూ ఉంటుంది. ఆ ట్రైనర్స్ ఆర్ వెరీ గుడ్ అనమాట, మీకు చాలా పేషెన్స్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్తారు. ట్రైనర్స్ ఉన్నారు, ట్రైనర్ కోఆర్డినేటర్స్ ఉన్నారు, డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి, ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉన్నారు, జాబ్ వచ్చిన తర్వాత కూడా సపోర్ట్ కోసం ఉంది. ఇంకొక అదృష్టం ఏంటంటే నాకు చాలా కాంటాక్ట్స్ ఉండడం వల్ల వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్లు ఇప్పించడం చాలా ఈజీ. వర్క్ ఫ్రమ్ హోమే స్ట్రగుల్ అవుతున్నాం అనమాట, బట్ స్టిల్ మార్కెట్లో ఎవరు ఇప్పియలేని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ నేను క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఐ విల్ డూ మోర్ యాజ్ వెల్. ఓకే, అండ్ వాట్ ఈస్ యువర్ ఏజ్ అండ్ వాట్ ఈస్ యువర్ మంత్లీ ఇన్కమ్? నా ఏజ్ నువ్వే గెస్ చేయబోయి, మంత్లీ ఇన్కమ్ నేను చెప్తా కానీ. యూ కెన్ ఆల్సో టైప్ గైస్ వాట్ ఈస్ మై ఏజ్. తెల్లగడ్డ ముందని మళ్ళీ 60 అనకండి, దిస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ప్రెజర్స్ వచ్చినాయి అంతే. మంత్లీ ఇన్కమ్ మునీశ్వర్, ఇట్స్ ఆల్ అబౌట్ ఇనిషియల్గా వెన్ ఐ స్టార్టెడ్ మై జాబ్, నా కెరియర్లో ఐ వాజ్ గెట్టింగ్ 4,000 రూపాయలు, నెలకు 4,000 రూపాయలు సంపాదిస్తుండే. సో ఇయర్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ, ఐఎమ్ గెట్టింగ్ గుడ్ మనీ బికాస్ బిజినెస్ కాబట్టి అబ్వియస్గా చాలా డబ్బులే వస్తాయి. ఐఎమ్ హ్యాపీ. మళ్ళీ +40. Yes, I'm 40. I'm 1983 born and my date of birth is 15th August. అందుకే మా అమ్మ నా పేరు సుభాష్ చంద్రబోస్ అని పెట్టింది. హరికృష్ణ గారు 46 46 కాదు భయ్, ఎవరైనా కొంచెం తక్కువ చెప్పొచ్చు కదా. ఐ ఫీల్ గుడ్. ఓంకార్ 42+. ఫ్రీలాన్సింగ్లో చేయాలి అంటే మీ కోర్స్ సరిపోతుందా? సరిపోతుంది వెంకటేష్. Because I'm taken WordPress Explorer plan, it is asking for an upgrade to install plugins, even Elementor and install. So is there anything I can do better? WordPress Explorer plan ఏంటంటే నాకు అర్థమైతలేదు. ఎక్కడ హోస్టింగ్ తీసుకున్నారు మీరు? ఏ హోస్టింగ్ మీది? అజయ్ థ్యాంక్ యూ. 45 కాదు, ఐమ్ 40 ఓన్లీ. హరికృష్ణ ఇంతకుముందు 45 32 చెప్పేసిరా. ఎనీవే థ్యాంక్ యూ. మన ఏజ్ ఏముంది, మన మనసు యంగ్ ఉండాలి. యూ షుడ్ బి యాక్టివ్. సార్ రాజేష్ నువ్వు కూడా 83 కరెక్ట్.
వరల్డ్ కప్ ఏమో కానీ నేను పుట్టినరోజు మా ఫాదర్కి జాబ్ వచ్చింది. నేను 4 గంటలకు పుట్టినా మా డాడీకి 10 జాబ్ వచ్చింది అనమాట. గవర్నమెంట్ జాబ్ అది కూడా. సో దే ఫీల్ మీ యాజ్ ఎ లక్కీ. ఏ మిస్టర్ ఎక్స్, గ్రేట్, కమ్ అండ్ మీట్ మీ, విల్ బోత్ సెలబ్రేట్ నెక్స్ట్ కమింగ్ 15th August. డైరెక్ట్లీ ఇన్ వర్డ్ ప్రెస్ చేశారా? అది ఎప్పుడు నేను ట్రై చేయలేదండి. బెటర్ హోస్టింగ్ తీసుకొని చేస్తే బాగుంటుంది కదా. నాకు ఒకసారి మెయిల్ చేయండి, నా సుభాష్ మంగళం 786కి మెయిల్ చేస్తే నేను ఒకసారి చూస్తా. స్క్రీన్ షాట్తో పెట్టండి. ఐ ట్రై టు క్లారిఫై. వంశీకృష్ణ హాయ్. హరికృష్ణ సార్, కెన్ యూ గివ్ ఎ స్మాల్ బ్రీఫ్ టు బి ఎ ఫ్రీలాన్స్ మార్కెటర్, వాట్ వీ షుడ్ లెర్న్? వర్డ్ ప్రెస్, SEO, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా, వీటన్నిటి మీద నాలెడ్జ్ ఉంటే యూ కెన్ బికమ్ అ పర్ఫెక్ట్ ఫ్రీలాన్సర్. మెగాస్టార్ 70 బట్ స్టిల్ యంగ్. ఎస్ చిరంజీవిది మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను నేను, విజయ్ దేవరకొండ తోటి. ఆయనను 60 అయినా అంటే ఆ మాట పడతలేడు. అట్లా అనకండి మీరు, ఐఎమ్ స్టిల్ యంగ్ అంటున్నాను. అట్లా ఉండాలి నిజంగా. ఏంటిది? అందుకే అందరికి జాబ్స్ ఇప్పిస్తున్నారా? దేనికి? ఓహో అదా. అచ్చా, నేను పుట్టినప్పుడు మా డాడీకి జాబ్ వచ్చినందుక లాల్. ట్రూ, ఏమో అట్లా కలిసి వచ్చింది. నేనే 200 ఇంటర్వ్యూలు ఫేస్ చేసిన అబ్బాయి, నాకే ఎవరు జాబ్ ఇవ్వలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ తోటి ఇప్పిస్తున్నా. అంటే నేను BPO సెక్టర్లో ట్రై చేశాను అనమాట. US UK. ఆ యాక్సెంట్ మనకి ఏడొస్తుంది చెప్పు. ఏడబోయినా 5 నిమిషాలు ఇంటర్వ్యూ అయిపోవాలా, వెళ్ళిపోవాలి. ఏంటంటే మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ మనం. ఆ కసితోటి నేను మళ్ళీ అదే BPO దానిలో ప్రాసెస్కి సెలెక్ట్ అయినా, మేనేజర్ అయినా. టుడే ఐఎమ్ గివింగ్ ఇంతమందికి జాబ్ ఇప్పిస్తున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ మై కెరియర్. yes true. Sure, Mr. X, we'll definitely meet. Vandana, I feel GoDaddy, Bluehost both are good, but I prefer Bluehost. Bluehost చాలా బాగుంటుంది. ఫ్రీలాన్సర్కి వెబ్సైట్ కాదు శ్రవణ్, మనం ఓన్గా ట్రై చేసుకోవాలి. ఫైవర్, అప్వర్క్ ఉన్నాయి కానీ అది కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. అందులో మనం ఆ కాంపిటీషన్ తట్టుకోలేము. ట్రై అయితే చేయండి. బట్ నా యూట్యూబ్ వీడియోలో ఫ్రీలాన్సింగ్ గురించి నేను ఒకటి మాట్లాడినా, హౌ టు గెట్ అవర్ ఓన్ క్లయింట్స్ అని చెప్పాను. అది ట్రై చేయండి. దట్ ఈస్ గుడ్ ఫర్ యూ. ఓకే గైస్, ఇంకా ఒక 30 minutes ఉంది. నేను ఈ లైవ్ క్లోజ్ చేస్తున్నా. నేను మొబైల్ లైవ్కి వస్తాను. అండ్ లెట్ మీ కంక్లూడ్. హౌస్ వైఫ్స్ గురించి ఈరోజు నేను సక్సెస్ స్టోరీ చేశాను అన్నపూర్ణ స్టూడెంట్ తోటి. ఎవరైనా హౌస్ వైఫ్సే కాదు, మెన్ కూడా మీ ఏజ్ ఎక్కువైపోయింది, 35 అట్లా వచ్చారు, బట్ ఐ వాంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న వాళ్ళు చూస్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ డెఫినెట్లీ టు హెల్ప్ యూ. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, బట్ మనం కష్టపడితే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇంకోటి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే రావాల్సిన అవసరం లేదు. మనం ఫ్రీలాన్సింగ్ చేసి కూడా అది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. కొందరు హెల్త్ బాగాలేనిలో ఉంటారు, ఎందుకంటే మెన్కి ఏజ్ ఎక్కువ హెల్త్ కూడా ప్రాబ్లమ్ అవుతుంది, బట్ స్టిల్ యూ కెన్ సిట్ అట్ హోమ్ అండ్ వర్క్ అనొచ్చు. ఇప్పుడు నన్ను చూడండి, 2 years అయింది నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేదు. ఇంటికాడ ఉన్న హెల్త్ చాలా ఇంప్రూవ్ అయింది చెప్పాలంటే. ఎందుకంటే హైదరాబాద్లో ట్రాఫిక్లో తిరిగే సగం ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. ఓకే, ఐ వాజ్ వరీ అబౌట్ మై హెయిర్. మొత్తం పోతుందేమో అనుకున్నా హెల్మెట్ పెట్టుకొని. బట్ లక్కీలీ ఐ క్రియేటెడ్ మై వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అండ్ ఐఎమ్ మేకింగ్ గుడ్ మనీ. ఎవ్రీ వన్ హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ మేకింగ్ ఇట్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్ని సీరియస్గా తీసుకోండి. నా దగ్గరనే జాయిన్ కామని నేను చెప్తలేను. మీరు యూట్యూబ్ వీడియోస్ కూడా చేసుకోండి, మీకు ఏ డబ్బు ఇస్తాను కూడా జాయిన్ కండి. బట్ డిజిటల్ మార్కెటింగ్ విల్ గివ్ యూ వెరీ గుడ్ కరియర్ ఇన్ ద ఫ్యూచర్. బట్ దీనికి స్టిక్ అయి ఉండాలి. దీనికి స్టిక్ అయి ఉంటే బాగుంటుంది. యాకూబ్ భాయ్ కైసా హే, నెక్స్ట్ తుమారా హీ హే, నీకు జాబ్ ఇప్పిస్తా, ఏదో లైవ్ చేపిస్తా. ఐ వాస్ టాకింగ్ అబౌట్ యూ, బట్ యువర్ లేట్. వెబ్ డెవలపర్ కరియర్ అంటే డిజిటల్ మార్కెటింగ్ అంత గ్రేట్ ఏం కాదు వెబ్ డెవలపర్ కరియర్. ఎందుకంటే నువ్వు కాబట్టి ఇంకోటి చేస్తాడు. నీకు నీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ అంత వాల్యూ అయితే ఏమి ఉండదు. మార్కెటర్కి ఆ వాల్యూ ఉంటుంది. ఎస్ హరికృష్ణ, ఐమ్ కమింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ హూఎవర్ కమ్స్ టు లైవ్. అగైన్ ఐమ్ కమింగ్ బ్యాక్ లైవ్ ఆన్ మొబైల్ ఫోన్. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ May 20th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది గైస్. ఎవరైనా జాయిన్ కావాలనుకున్నవారు odmt.inకి వచ్చేసి ఫామ్ ఫిల్అప్ చేయండి, లేదంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. We will send you the link. Thank you very much guys. Bye bye.